రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని పలు వినాయక మండపాల దగ్గర గణనాథులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. లోక కళ్యాణం జరిగి అందరూ సుఖమైన జీవితం, ఆనందమైన జీవితంతో ఉండాలని గణేశుడిని కోరుకున్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించినట్లు చెప్పారు. బ్రాహ్మణోత్తముల చేత స్వామివారికి ప్రీతి పాత్రమైనటువంటి పూజలు గావింపు చేస్తూ ఆ విఘ్నేశ్వర ఆశీస్సులు అందరికీ అందాలని ఈరోజు వేములవాడ పట్టణము నియోజకవర్గంలో గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని వాడల్లో అన్ని కాలనీలో కూడా గ్రామ పెద్దల సహకారము, కాలనీ పట్టణ పెద్దల సహకారంతో ఆ విఘ్నేశ్వరుని నెలకొల్పుకొని ఆ మండపాలలో నిర్వాహకులందరూ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు అందాలి, లోక కళ్యాణం జరగాలని ఎవరి ఇంట్లో ఏ పూజ కార్యక్రమం మొదలుపెట్టినా అది వివాహమే కానీ, నూతన గృహప్రవేశం కానీ, లేదా ఏదైనా పరిశ్రమ నెలకొల్పాలనుకున్నా లేదా